జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమం ఫిబ్రవరి 5వ తేదీ పుట్టపర్తి కలెక్టరేట్ దగ్గర మనమందరూ కూడా కలిసి జిల్లా వ్యాప్తంగా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి మీరందరూ కూడా పుట్టపర్తి కలెక్టర్ దగ్గర రావాలని కోరుతున్నాను. అక్కడ అందరూ కూడా కలిసి విద్యార్థులకు పక్షాన అండగా నిలబడుతూ చంద్రబాబు నాయుడు సర్కారు పైన నిరసన తెలియజేస్తూ కలెక్టర్కు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్లను అందిస్తాం. ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడైతే అస్తిత్వానికి వచ్చిందో ఆ రోజు నుంచి మనం చూస్తున్నాం ఒక కక్ష సాధింపు చేస్తున్నారు విద్యార్థుల పైన. దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఫిబ్రవరి 5వ తారీఖు వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమం చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఫస్ట్ డిమాండ్ చంద్రబాబు నాయుడు సర్కారుకైతే 4 ట్రైమెస్టర్ ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా స్టూడెంట్స్కు చెల్లించలేదు. అదేవిధంగా జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన కూడా పిల్లలకి ఎక్కడ కూడా వాళ్ళు ఇవ్వలేదు. వెంటనే స్టూడెంట్స్కు ఈ యొక్క ఫండ్స్ని రిలీజ్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, రెండో డిమాండ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా కాలేజెస్ అందరికీ కూడా ఫండ్స్ ఇవ్వలేదు కాబట్టి ప్రతి యాజమాన్యాలు కూడా ఎక్కడ కూడా స్టూడెంట్స్కు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా నష్టపోతున్నారు. కాలేజ్ నుంచి కూడా పంపించే కార్యక్రమం యాజమాన్యాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దిగొచ్చి ఇలాంటి స్టూడెంట్స్ని వాళ్ళందరినీ కూడా ఆదుకోనాలి. మన పార్టీ తరఫున మూడో డిమాండ్ విద్యార్థులకు కరెక్ట్ టైంలో ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా కాలేజెస్ని ఇడిచిపెట్టిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు చదువుని మానేసి చిన్న జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భవిష్యత్ అంధకారంలో నిజంగా నెట్టేసింది ఈ చంద్రబాబు నాయుడు సర్కారం. కాబట్టి దయచేసి ఇప్పటికీ ఇంటర్వెన్షన్ చేయాలి గవర్నమెంట్ అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో 2019లో చంద్రబాబు నాయుడు దిగిపోయంగా 2800 కోట్లు బకాయిలు పెట్టినారు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కింద కూడా 140 కోట్లు కూడా బకాయిలు పెట్టే కార్యక్రమం చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒక్క మాట విమర్శ చేయకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఆ మొత్తం అమౌంట్ని చెల్లించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద దగ్గర 3009 కోట్లు బకాయిలు ఉన్నా కూడా ఒక్క పైసా కూడా చెల్లించిన పాపానికి చంద్రబాబు నాయుడు గారు పోలేదు. ఇంకా నాడు నేడు పరిస్థితి చూస్తే ప్రతి పల్లెల్లో ఎక్కడ కూడా పనులు అక్కడే ఉన్నాయి, అట్టకెక్కినాయి. ఎక్కడ కూడా వాళ్ళకి ప్రోత్సాహం కూడా చేయడం లేదు. ఇంకా ఎలక్షన్కు ముందరైతే నీకు 15,000 ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్మఒడి ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అంటే బీద సాదా పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా నమ్మి ఓటేసినారు. ఈరోజు వాళ్ళ కుర్చీలో కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇప్పుడు డబ్బులు లేవు, ఫండ్స్ లేవు, ఇవ్వడం కుదరదు సూపర్ 6 హామీలని కూడా ఆయన చెప్పడం చాలా ప్రజల్లో అయితే చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కూడా మనం చూస్తున్నాం, పిల్లలకు నాణ్యత అసలే లేదు అనేది కూడా మనం గ్రహిస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి ప్రతి తల్లిదండ్రులు కూడా మన వాయిస్ని పుట్టపర్తిలో ఫిబ్రవరి 5వ తారీఖు వినిపిస్తాం. దయచేసి జిల్లా వ్యాప్తంగా కూడా మన క్యాడర్లు మన లీడరు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయాలని జిల్లా అధ్యక్షుడిగా మీ అందరి తరపున ప్రతి ఒక్కరి తరపున కూడా మేము పిలుపిస్తున్నాం.